నాడు మేము గెలవగానే ఓ ఫంక్షన్ హాల్ వేసి ఓ రూమ్లో బంధించి బస్ ఎక్కించుని చీరాల ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాం. ఆడిపోయిన తెల్లారే మా బాబు వస్తే నన్ను ఆడికే షిఫ్ట్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసి నన్ను కార్లోనే తిప్పారు. కంప్లీట్ 15 తారీఖు వరకు కార్లో తిప్పారు. 15 నాడు ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. నేను ఫేస్ టు ఫేస్ కూర్చొని నాకైతేనే నేను చేస్తా అన్నా, లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్తే నన్ను కిడ్నాప్ చేసి కంప్లీట్ 16 తారీఖు నాడు కంప్లీట్ నన్ను బై రోడ్ కర్నూలు, మాడుగుల, జూబ్లీస్ 7 to 7 మార్నింగ్ 7 to 7 వరకు నన్ను తిప్పినాను. యాదగిరి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అడిగిన మాట, నాకు జనరల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్గా నువ్వు మాట ప్రకారం ఇవ్వాలి అని చెప్తే, జనరల్ స్థానం అది బీసీవి, నువ్వు బీసీకి మేమెందుకు ఇస్తాం? జనరల్ స్థానం అంటే కన్నా రెడ్డిలు రావులే అని చెప్పి రాసుందా? మరి జనరల్ స్థానంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రంలో 33 మున్సిపల్ చైర్మన్లుగా జనరల్ స్థానాల్లో 33 మంది బీసీలు చైర్మన్లుగా అయ్యారు. మరి వాళ్ళు ఎట్లిచ్చారు? మా మీద దాడి చేస్తే మా ఆత్మరక్షణ కోసం మేము దాడులు చేస్తాం, మీరు తట్టుకోగలుగుతారా? మీరు పీడికడి శాతం ఉన్నారు, మేము గంపెడి శాతం ఉన్నాం. అందరం ఒక్కటై చలో ఇబ్రహీంపట్నం పిలిపిస్తాం. 48 గంటల్లోగా బీఆర్ఎస్ పార్టీ స్పందించి యాదగిరికి న్యాయం చేయాలి.